హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి స్ట్రైట్ కట్ బ్లౌజ్ అండి. కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళ బ్లౌజే ఇది. అయితే ఇది హెచ్చు తగ్గు లేకుండా మనం ఇలా కట్ చేసుకోవాలి. ఫోల్డింగ్ అనేది మనము ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ వచ్చే విధంగా. ఓపెన్ అనేది ఖచ్చితంగా మనం హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు మనకి ఆపోజిట్లోనే ఉండాలండి. ఈ అంచులు అనేది మనకు క్లియర్గా తెలిసిపోతుంది మనం ఎలా వేసుకున్నాం అనేది. ఇలా తర్వాత ఇక్కడ మనం పైపింగ్ అయితేనేమో పైపింగ్కి 1/2 ఇంచ్ తీసుకోవాలి. లేదు పట్టి పెట్టుకోవాలంటే 1 ఇంచ్ అయితే తీసుకోవాలి. తర్వాత ఇక్కడ హ్యాండ్ చూడండి, నేను లెఫ్ట్ సైడ్ హ్యాండ్తో చూస్తానండి ఎప్పుడైనా. మనకి లెఫ్ట్ సైడ్ మనం మార్క్ చేసేటప్పుడు అయితే లెఫ్ట్ హ్యాండ్ అయితేనే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇలా మొత్తం మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ అయితే తీసేసుకోవాలి. ఇలా ఉల్టా వేసుకున్న తర్వాత ఇలా కరెక్ట్గా స్టిచ్చెస్ అయితే ఎంతవరకు ఉందో అంతవరకు మార్క్ చేసుకొని ఇప్పుడు బ్లౌజ్ పక్క పెట్టేసుకొని హ్యాండ్ పొడవు అయితే చూసుకోవాలి. ఇలా హ్యాండ్ పొడవు వచ్చేసి చూడండి, ఇలా టేప్తో చూసుకుంటే మనకు క్లియర్గా తెలిసిపోతుంది. 9 ఇంచెస్ ఉంది కదా. ఇక్కడ చంక డౌన్ వచ్చేసి వాళ్ళు 2.5 పెట్టారండి. నేనైతే ఇంకొక 1/2 ఇంచ్ కలిపి 3.5 దాకా 3 అయితే పెట్టానండి. ఇలా ఎందుకంటే మరీ 2.5 అయితే చంక దగ్గర పట్టేసినట్టుగా వస్తుంది, అస్సలు బాగుండదు. 3 ఇంచెస్కి నేను మార్క్ చేశాను. ఇలా పెట్టుకుంటే ఏంటంటే మనకి చంక దగ్గర అస్సలు పట్టేసినట్టుగా కాకుండా ఫ్రీగా ఉంటుంది. మనకి చంక డౌన్ తక్కువ తీసుకుంటే అస్సలు సెట్ కాదు బ్లౌజు. పొడవును బట్టి చంక డౌన్ అయితే తీసుకోవాలండి. ఇక్కడ హ్యాండ్ లూజ్కి మార్క్ చేసుకొని ఇక్కడ చంక లూజ్కి ఫస్ట్ కుట్టు వరకు ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు మొత్తం ఈ 2 మార్కులు అయితే ఇలా కలుపుకోవాలి స్కేల్తోని. తర్వాత ఒక 2 ఇంచెస్కి కూడా ఇంకో లైన్ అయితే వేసుకోవాలి. కరెక్ట్గా మనకు హ్యాండ్ లూజ్ దగ్గర సరిపోతుంది క్లాత్, కానీ ఇక్కడ చంక లూజ్ దగ్గర మాత్రం సరిపోదు జాయింట్స్కి. అప్పుడు ఏంటంటే ఒక చిన్న పీస్ అయితే పడుతుంది. మనం జాయింట్ చేసేటప్పుడు ఇక్కడ పీస్ అయితే వేసుకోవాలి. తర్వాత ఇక్కడ నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. లోత్ అనేది తీసాం కదా, చంక లూజ్ వరకు మాత్రమే లోత్ అనేది తీసుకోవాలి. ఫస్ట్ పైనుంచి 2 ఇంచెస్ నుంచి చంక లూజ్ వరకు తీసుకోవాలండి లోత్ అనేది. తర్వాత జాయింట్స్ అనేది ఇలా కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. హ్యాండ్ ఇలా టక్స్ పెట్టుకుంటే మనకి కరెక్ట్గా తెలిసిపోతుంది లూజ్ ఎంతవరకు ఉందనేది. తర్వాత బ్యాక్ పార్ట్ వచ్చేసి మనకి ఓపెన్ అనేది అపోజిట్లో ఉండాలి. తర్వాత కింద హెచ్చు తగ్గులు అనేది లేకుండా ఇలా నీట్గా కట్ చేసుకొని ఇప్పుడు చూడండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత స్ట్రైట్ కట్ బ్లౌజ్ అయితే చాలా ఈజీ ఫ్రెండ్స్. మనము కట్ చేసుకోవడమైనా కుట్టడమైనా కింద 1/2 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకుంటే నడుము పట్టి కోసం అయితే మనకి ఇలా వేసుకోవాలి. తర్వాత మన పైపింగ్ అంటే కొంతమంది మీడియం వయసు ఉన్న వాళ్ళకైనా పైపింగ్ వేసుకోవాలంటే 1/2 ఇంచు నడుము పట్టి కోసం అయినా సరే మనం పట్టి పెట్టుకోవాలన్నా 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది ఎవరికైనా. ఇక్కడ చూడండి, బ్లౌజ్ అనేది ఉల్టా తీసి ఇట్లా రివర్స్ తీసాను నేను. రివర్స్ తీసి ఇక్కడ ఒక 2 ఇంచెస్కి మార్క్ చేయాలి. ఎగ్జాక్ట్లీగా మన బ్లౌజ్ ఎంతవరకు అవుతుందో అంతవరకు పెట్టుకున్న తర్వాత ఒక 2 ఇంచెస్కి మార్క్ చేసుకుంటే కరెక్ట్గా ఖర్చు అనేది సరిపోతుంది. ఎవరికైనా ఇదే మెథడ్ అండి. తర్వాత వీప్ కప్పు దగ్గర ఒక మార్క్ ఇలా 1/2 ఇంచు పైకి పెట్టుకొని నెక్ దగ్గర కూడా అంతే ఒక 1/2 ఇంచు లోపలికి పెట్టుకోవాలి. షోల్డర్ వచ్చేసి కరెక్ట్గా పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా మనకి స్టిచ్చెస్ ఎంతవరకు ఉందో అంతవరకు పెట్టుకుంటే ఎగ్జాక్ట్లీగా వచ్చేస్తుంది. ఇంతేనండి నేను బ్లౌజ్తో చూసే. తర్వాత టేప్తో చూస్తాను. కింద నడుము నుంచి షోల్డర్ వరకు హైట్ అయితే కరెక్ట్గా చూసుకోవాలి. ఇలా ఇప్పుడు చూడండి, షోల్డర్ అండ్ నెక్ వచ్చేసి 5 ఇంచెస్ ఉంది మనకి. ఈ 5 ఇంచెస్లో 2 ఇంచెస్ నెక్, షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్. కింద డీప్ నెక్ కూడా అంతేనండి, 2 ఇంచెస్కే పెట్టాను. అలా అంటే అంత డీప్ అయితే ఏమి వేయరు కాబట్టి సమానంగానే పెట్టాను. ఇక్కడ చంక డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ చూసారా. ఇలా ఇప్పుడు కింద కూడా అంతే ఉంది. ఇక్కడ చూడండి, 1.5 అయితే పెట్టాను ఇక్కడ. ఇలా ఫోల్డింగ్ చేసి చూస్తే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. బ్యాక్ డాట్ అనేది సెంటర్కి, షోల్డర్కి సెంటర్కి చూసుకోవాలి ఇది ఎప్పుడైనా. ఇలా కరెక్ట్గా వచ్చింది కదా. ఇలా మెయిన్ డాట్ అనేది ఇలా వేసుకోవాలి బ్యాక్ దగ్గర 1/2 ఇంచ్కి ఖర్చు కోసం. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు చూడండి, ఇలా అయితే చంక లూజ్ అనేది చూసుకోవాలి. మనకు కరెక్ట్గా వచ్చింది చూడండి, ఇక్కడ వరకు అయితే వచ్చింది కదా. ఇలా నడుము చూసుకుంటే మనకి ఎగ్జాక్ట్లీగా కరెక్ట్గా సరిపోయింది చూడండి. మనకి చంక లూజు నడుము లూజు 2
ఇలా ఈ 1 ఇంచ్ డాట్స్కి 2 ఇంచెస్ అయితే ఖర్చు కోసము మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్ అనేది ఇలా నీట్గా కట్ చేసుకోవాలండి. మనము లైన్ వేసాం కదా, లైన్ లోపలికే నెక్ అనేది కట్ చేసుకోవాలి. లైన్ మీద నుంచి ఇక్కడ సైడ్ వచ్చేస్తే మనకి నెక్ అనేది కొంచెం డీప్ అవుతుంది, మనకి అంతగా అయితే బాగుండదు. అందుకని కొంచెం లోపలికే మనం మార్క్ చేసుకున్న దాన్ని బట్టి లోపలికే కట్ చేసుకోవాలి. ఇక్కడ స్ట్రైట్ కటింగ్ కదండి, స్ట్రైట్ కటింగ్కి అయితే స్ట్రైట్గా వేసుకోవాలి, క్రాస్ కటింగ్కి అయితే క్రాస్గా వేసుకోవాలి. ఇది వేసేటప్పుడు అయితే బాగా గుర్తుపెట్టుకోవాలండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కదా. ఇలా ఇది క్రాస్ కటింగ్ కదా, సారీ స్ట్రైట్ కటింగ్ కాబట్టి ఇలా స్ట్రైట్గా వేసుకొని మొత్తం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం మార్క్ చేసుకోవాలి. ఇలా తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసి ఇప్పుడు ఫ్రంట్ మార్క్ అయితే పెట్టుకోవాలి. ఫ్రంట్ వచ్చేసి మనము షోల్డర్ ముందు నెక్ చూసుకోవాలి. ఇలా షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వరకు అయితే ఇలా కరెక్ట్గా చూసుకుంటే మనకి ఎగ్జాక్ట్లీగా వచ్చేస్తుంది. ఇక్కడ 1/2 ఇంచు మనము ఖర్చుకు వదిలేస్తాం కదా, అక్కడ నుంచి ముందు నెక్కు ఒక 1/2 ఇంచు పైకి పెట్టుకోవాలి నెక్ దగ్గర. అలాగే 4 బుక్స్ల వరకు ఇలా మార్క్ చేసుకొని చూడండి. ఇప్పుడు లాస్ట్కి ఇలా ఫ్రంట్ ఎంత వరకు ఉందో అంతవరకు మెయిన్ డాట్కి కరెక్ట్గా ఖర్చుతో సహా పెట్టేశానండి. ఇలా పెట్టుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇలా నీట్గా మార్క్ చేసుకొని కలుపుకోవడమే. చూడండి, ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుందండి. మనకు వాళ్ళ ఇష్టాన్ని బట్టి అయితే మనం పెట్టాలి కదా, మన ఇష్టాన్ని బట్టి ఉండదు కదా కటింగ్ అనేది. అందుకని వాళ్ళకు స్ట్రైట్ కటింగ్ అంటే స్ట్రైట్ కటింగ్ పెట్టాలి, క్రాస్ కటింగ్ అయితే క్రాస్ కటింగ్ వాళ్ళకు నచ్చిన విధంగా మనం అయితే పెట్టాల్సి వస్తుంది. కొంతమంది ఒప్పుకోరండి. ఒకవేళ కొంచెం అటు టైం మనకి అది కన్ఫ్యూజ్గా ఉండి కట్ చేసామనుకోండి అస్సలు నచ్చరు. అందుకని 1కి 4 సార్లు అడగండి, మీకు స్ట్రైట్ కటా కాకపోతే క్రాస్ కటింగ్ పెట్టాలా అని. ఇలా షోల్డర్కి స్ట్రైట్గా డాట్ అయితే వేసుకోవాలి. ఇలా మనకి గోరుతోనన్నా కరెక్ట్గా తెలిసిపోతుంది. చూడండి, ఈ విధంగా స్ట్రైట్ కటింగ్. అలాగే డాట్స్ అనేది చిన్నగా వేసుకోవాలండి. వీళ్ళకి వెడల్పు వచ్చేసి 2 ఇంచెస్ ఉంటుంది, పొడవు వచ్చేసి 2 ఇంచెస్. ఇక్కడ ఈ సర్కిల్ వచ్చింది అనుకోండి, ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది. ఇంతే, ఈ లోత్ అనేది ఫ్రంట్ సైడ్ ఇలా లోత్ తీసుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు షేప్ పట్టీలు అనేది ఇందాక మిగిలింది కదా, ఈ క్లాత్లోనే మనం షేప్ పట్టీలు అనేది ఈజీగా తీసుకోవచ్చు. ఇక్కడ హెచ్చు తగ్గులు ఉన్నది కదా, అదంతా స్ట్రైట్గా కట్ చేసుకుంటే తర్వాత ఇలా నేను రోజు అలవాటు ఉంటుంది కాబట్టి నాకు ప్రాక్టీస్ కదండి, అందుకని నేనైతే ఈజీగా కట్ చేస్తాను నార్మల్గా. అయితే పొడవు వచ్చేసి 3 ఇంచెస్, మధ్యలో డౌన్ వచ్చేసి 2.5